దీక్ష వలన ఉపయోగం ఏమిటి? దీక్ష అసలు ఎందుకు? దీక్ష అసలు ఏం చేస్తూ ఉంటుంది? ఆ వస్త్రం ఎందుకు? ఈ 40 రోజులు ఉపవాసాలు ఎందుకు? ఈ 40 రోజుల వల్ల వాళ్ళకు ఉపయోగం ఏమిటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి అంటే నా మాటల వలన దేవుని దగ్గరికి రాలేరు అండి. చాలామంది కూడా మొండికి పడి అలానే ఉంటారు. ఒక వ్యక్తి 21 రోజు ఒకే పని చేస్తూ ఉన్నారనుకోండి, అది అలవాటైపోతూ ఉంటుంది. అది 22 రోజుల నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలానే దీక్షాపరులు కూడా మొదటి రోజు నుంచి ప్రయత్నం చేసి ఈ 40 రోజులు అని అంటాం, కానీ వాళ్ళకి 50 రోజులు 48 రోజులు అనే దీక్ష ఉంటుంది. ఎందుకంటే వారికి సండేస్ అలాంటివి కూడా కలుస్తాయి కాబట్టి రోజులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క 40 రోజులు వారికై వారు వచ్చి దీక్ష తీసుకోవడం వల్ల వారికి వచ్చే ఉపయోగం ఏమిటి? నామకే వాస్తి దీక్షలు తీసుకోవడం ఎందుకు అని చాలామంది అనుకొని ఉండొచ్చు. కానీ దీక్ష తీసుకునేవారు వారికై వారు కాదండి, ఆత్మ ప్రేరణ ద్వారాగా దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. సపోజ్ వాళ్ళకై వాళ్ళు వచ్చినా, వారి ఆలోచన విధానంలో వాళ్ళు వచ్చినా దానిని ఏర్పాటు చేసుకునేది దేవుడేనండి. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను అన్నారు. సౌలు గారు దేవుణ్ణి ఎంతగా హింసించినా దేవుడు సౌలు గారిని పట్టుకొని ఆయన సాక్షిగా నిలబెట్టారు. ఏమో ఈ దీక్షల వలన వారి నడకలు మారొచ్చేమో. ఈ దీక్ష దినాల వలన వారు చేసే ప్రార్థనలు, వారు చేసే ఉపవాసాలు, వారు చేసే దాన ధర్మాలు, వారు పాల్గొనే అనేకమైన ప్రార్థనా సాంగ్యాలు వారిని మార్పు చెందేలా చేస్తాయేమో. ఒక్క మాట చాలండి వారిని పట్టుకోవడానికి. ఈ దీక్ష 40 రోజుల దీక్షా సమయంలో అనేకమైన ప్రార్థనలో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గురువు వెమ్మటి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ యొక్క దైవజనుడు వెంట వెళ్ళి అనేకమైన ప్రార్థనలు, అనేకమైన దైవవాక్కులు వింటూ ఉంటారు. దీక్ష తీసుకున్న వారు అంత సామాన్యమైన వారు కాదండి. వారి ప్రార్థన కఠోరమైన ప్రార్థన, వారు చేసే ఉపవాసం కఠోరమైన ఉపవాసం. వారు కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం అనేది అసాధ్యమైన పని. కానీ వారు నడుస్తూ ఉన్నారు అంటే అది దైవ కార్యమే. 40 రోజులు వారి జీవితంలో, వారి కుటుంబంలో కూడా గయ్యాళి భార్య అనుకోండి, ఆమె నోరు తగ్గించుకొని ఉంటారు. అల్లరి చిల్లరి పిల్లలు అనుకోండి, వారి మర్యాదపూర్వకంగా ఉంటారు. కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి జీవితం బాగుందనుకోండి, వారు ఎందుకు వారిని మార్చుకోరు? ఇలా 100 మంది తీసుకుంటే కనీసం 10 మంది అయినా వారి జీవితాలు మార్చుకునేవారు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం తీసుకునే దీక్షా పరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రార్థనా పరంగా దేవుడు వారిని హత్తుకుంటూ ఉన్నారు. వారు దేవుడు ఎంతగా వారిని ప్రేమిస్తున్నారో వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సాంఘ్యాల వలన ఎన్నో అద్భుతమైన క్రియలు, కార్యాలు జరుగుతూ ఉన్నవి వారి జీవితంలో, లేదా ఇతరుల జీవితంలో జరిగే గొప్ప కార్యాలు వారు చూస్తూ ఉన్నారు. ఎన్నడూ దేవాలయానికి రాని వారు కూడా దీక్ష అనే పేరుతోటి వస్తూ ఉన్నారు. కనుక మనం ఎప్పుడూ కూడా వారిని ఏదో ఒక మాట అని బాధ పెట్టేవారిగా ఉండక, వారితో మాట్లాడి వారికి వీలైతే ప్రైజ్ లార్డ్ చెప్పండి అంతే. ఎందుకంటే వారు తీసుకున్నది అంత ఆషామాషి అయిన దీక్ష కాదు. దీక్షాపరులను గౌరవించండి, దీక్షను గౌరవించండి. దీక్షను చేబూనిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించండి. ఎందుకంటే దీక్ష వారిని మారుస్తుంది. మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉపవాస దినాలు మన పాప కళంకాన్ని విడిచిపెట్టుకోవడానికి, మనలో పాప ప్రక్షాళన జరగడానికి, మన పాపాలు ఒప్పుకొని కన్నీరు కార్చుకోవడానికి, మనం ఎక్కువ శాతం దేవాలయంలో గడపడానికి, దైవ బోధలు ఆలకించడానికి మనము ఎంతో అదృష్టం పొందుకున్నాం. ఈ శ్రమలు, దేవుడు పొందిన శ్రమలు, సిలువ మార్గం అసలు ఎలా జరుగుతుంది, అసలు ప్రభువుని సిలువ ఎలా వేశారు, ఎవరెవరికి దగ్గరకు తీసుకువెళ్ళారు, ప్రభు ఎవరి కొరకు మరణించారు, ఆయనలో ఏ పాపమైన దాగి ఉన్నదా, ఎందుకు ఆయన మరణించవలసి వచ్చినది అనే విషయాలు వారు క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉంటారు. కనుక మన చేతనైనంత వరకు వారిని అభినందిస్తూ ఉండాలి, లేదా కామ్గా ఉండాలి. వారిని అగౌరవపరచకూడదు.
అంతకుముందు జీవితం ఇలా ఉంది, తర్వాత జీవితం ఇలా ఉంది, వేలెత్తి చూపిస్తూ ఉన్నారంటే మీలో ఇంకా మార్పు రాలేదని నేను అనుకుంటూ ఉన్నాను. మార్పు చెందండి. మార్పు చెంది మనిషిని మనిషిగా చూడండి. ఒక్క రోజా 2 రోజులా కాదు, దేవుని యొద్దకు వెళ్ళిన ప్రతి క్షణం వారు దేవుని బిడ్డలే. కనుక దీక్షని అగౌరవపరచకూడదని మనసారా కోరుకుంటూ పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుని కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.